వివిధ సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పార్టీల అభ్యర్థులు ఓటర్లలో ఉత్కంఠ రేపుతుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా 5 స్థానాలు వైసీపీకి, 4 స్థానాలు కూటమికి వస్తాయని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మరికొన్ని గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ పై ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులు భిన్నంగా స్పందిస్తున్నారు. జిల్లాలో తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వివిధ సంస్థలు చేపట్టినటువంటి ఎగ్జిట్ పోల్స్ పార్టీల అభ్యర్థులతో పాటు ఓటర్లు అయితే నరాలు తెగే ఉత్కంఠతో అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం వివిధ సంస్థలు చేపట్టిన ఈ సర్వేలు కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉంటే మరికొన్ని పార్టీలకు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పేసి ఒక చర్చ అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పార్టీ అభ్యర్థులు అయితే మాత్రం తమ సొంత సర్వేని అయితే చేపట్టుకునే పరిస్థితి అయితే నెలకొని ఉందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. అయితే 2019కి సంబంధించి ఈ 9 నియోజకవర్గాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ అయితే చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈసారి విజయనగరం జిల్లాలో ఖచ్చితంగా వైసీపీ కావచ్చు, కూటమికి కావచ్చు, అభ్యర్థులు ఎవరి ధీమాల్లో, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి ధీమాల్లో వాళ్ళైతే ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించి గత ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందించామని చెప్పేసి ఉండడంతోనే ధీమాగా అయితే ఉంది. ఈసారి 2024 సంవత్సర ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే మహిళలు పెద్ద ఎత్తున వైసీపీకి అయితే పట్టం కట్టబోతున్నారని చెప్పేసి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. మరోవైపు కూటమికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈసారి ఓటు బ్యాంక్ యువత ఎక్కువగా ఈ కూటమికి అలాగే జనసేన పార్టీని ఆకర్షించి ఈసారి టీడీపీ కూటమికే పట్టం కడతారని చెప్పేసి ఏ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థులు అయితే వాళ్ళైతే ధీమాగా ఉన్నారు. మరోవైపు ప్రధానంగా చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించి ఏదైతే ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల ఓట్లు అయితే పడతాయి. దీంతో సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా ఉందని చెప్పేసి వైసీపీ పార్టీ చెప్తుంటే కూటమి అభ్యర్థులు అయితే ఈసారి యువత ఎక్కువ కూటమికే సపోర్ట్ చేసింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎక్కువ స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 5 వైసీపీకి, 4 కూటమికి స్థానాల్లో విజయం సాధించే పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM TV, ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి.